మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. హైదరాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పలు సందేశాలు ఇచ్చారు. ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, ఎలక్ట్రిక్ వాహన వాడకాన్ని పెంచాలి, అలాగే బంగారం కొనుగోలు 1 సంవత్సరం పాటు ఆపాలి. వంట నూనె వినియోగాన్ని తగ్గిస్తే ఆరోగ్యానికే కాదు ఆర్థిక వ్యవస్థకు కూడా మంచిది. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ వ్యవసాయానికి ప్రాధాన్యతనివ్వాలి అంటూ ఆయన ప్రజలకు ఇచ్చిన సలహాలు చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని సందేశాత్మక ప్రసంగం నేపథ్యంలో దేశంలో జరగబోయే పరిణామాల గురించి అన్ని వర్గాల నిపుణులు విస్తృతంగా మాట్లాడుకుంటున్నారు. ప్రధాని సలహాలు పర్యవసానాలు ఎలా ఉంటాయి, ప్రజలు ఎలా స్పందిస్తారు తదితర అంశాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మనేని శ్రీనివాసరావు కామెంట్ ఇప్పుడు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలందరికీ అంతా ఊహిస్తున్న సందేశం ఇచ్చేశారు. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత మోడీ కొన్ని చర్యలు చేపడతారని, అవి ప్రజలపై భారం మోపేవిగా ఉండక తప్పదని ఊహించారు. హైదరాబాద్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ఆయన పలు అంశాలు ప్రస్తావించి అసలు సమస్య కూడా చెప్పేశారు. ఆయన చెప్పినవి సూచనలుగా తీసుకుంటారా లేక జరగబోయే పరిణామాలుగా తీసుకుంటారా అన్నది ప్రజల ఇష్టం. 1 ఏడాది పాటు బంగారం కొనవద్దని చెప్పడం నిజంగా సంచలనమైన సంగతే. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని అనడం అసాధారణమేమీ కాకపోయినా భవిష్యత్తులో వీటి ధరలు కూడా పెంచుతారేమో అన్న సంకేతం ఇచ్చినట్లయింది. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, యూరియా వాడకం నియంత్రించాలని ఇలా 9 పాయింట్లపై ప్రజలకు సూచనలు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం ఈ చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. వీటన్నిటినీ దేశభక్తితో ముడిపెట్టడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు వివరించడం తప్పు కాదు, కానీ ఆయన కూడా సాధారణ రాజకీయ నేత మాదిరే వ్యవహరిస్తున్నారన్నదే బాధ. ఇంతకాలం ప్రధానమంత్రిగా ఉంటూ దేశ ప్రజల అభిమానం చూరగొంటున్న నేతగా ఆయన రాజనీతిజ్ఞుడిగా ఉంటే సంతోషంగా ఉంటుంది, కానీ అలా చేయలేకపోతున్నారే అన్న భావం ఆయన అభిమానులు ఏర్పడుతోంది. దాదాపు 3 నెలలుగా గల్ఫ్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ కు మధ్య సాగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచమంతా పడుతోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధిని మూసివేయడం, ఇతరత్రా జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలు అందరినీ కలవరపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కమర్షియల్ వంట గ్యాస్ ధరను అమాంతం పెంచవలసి వచ్చింది. అప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని భావించారు. కానీ శాసనసభల ఎన్నికల నేపథ్యంలో ఆ ఊసెత్తకుండా ప్రధాని మోడీ గాని ఇతర కేంద్ర మంత్రులు గాని జాగ్రత్త పడ్డారు. కేంద్రం తరఫున అధికారులు ఎప్పటికప్పుడు ఆయిల్ ధరలు పెరగవని చెబుతూ వచ్చారు. ఎన్నికలు పూర్తయి ఫలితాలు వెల్లడైన వారం రోజులకే అసలు రంగు బయటపడుతోంది. ప్రధానమంత్రి ఆర్థిక సంక్షోభం గురించి స్వయంగా వివరించారు. కాకపోతే ఆయన ఎంపిక చేసుకున్న వేదిక సరైనదేనా అన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన విషయాలు వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోండి, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయాలని సూచించారు. సొంత వాహనాలను వదిలి మెట్రో, రైల్, బస్సులను వాడాలని చెప్పారు. ఈ సమస్య గురించి ఆయనకు ముందే తెలుసు కదా. అలాంటప్పుడు ఇంత భారీ సభను నిర్వహించడం ఎంతవరకు సరైన చర్య అవుతుంది? లక్షల మందిని సమీకరించి వారందరినీ వాహనాల్లో తీసుకురావడానికి ఎంత పెట్రోల్, డీజిల్ అవసరమవుతాయో ఆయనకు తెలియదా? ప్రజలకు పొదుపు మంత్రం చెప్పి తామేమో ఇలా జనాన్ని పోగు చేయడానికి చమురు వాడవచ్చా? బహుశా త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినా ఆశ్చర్యం లేదు. 2.5 ఏళ్ల తర్వాత జరిగే శాసనసభ ఎన్నికల కోసమో లేక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కోసమో ఈ సభ పెట్టినట్లు లేదా? అలాగే తెలంగాణలో ఆయన పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అది కూడా హైదరాబాద్ నుంచి రిమోట్ ద్వారానే జరిపారు. ఆ పని ఢిల్లీ నుంచి కూడా చేసి ఉండవచ్చు కదా అన్న సందేహానికి అవకాశం ఇచ్చారు. దేశంలోని ఆయా నగరాల్లో ప్రజా రవాణా అంత మెరుగ్గా లేదన్న సంగతి ఆయనకు తెలుసు కదా. ముందుగా దాన్ని మెరుగు చేయకుండా బస్సుల్లోనో, మెట్రోలోనో వెళ్ళండి అంటే అది ఎలా సాధ్యమవుతుంది? మోడీ చెప్పిన సూత్రాల్లో బంగారం కొనుగోలు చేయవద్దన్నది చాలా ముఖ్యమైన ప్రకటనగా కనిపిస్తుంది. ఇది మహిళల సెంటిమెంట్ కు కొంత వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రత్యేకించి హిందూ మతం అంటూ నిత్యం జపం చేసే బీజేపీ ఈ ప్రతిపాదన చేస్తుందని ఎవరు ఊహించి ఉండరు. దేశవ్యాప్తంగా దీని ప్రభావం బంగారం షాపులపై ఉంటుంది. నిజంగానే ప్రజలు బంగారాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం మానివేస్తే దాని విపరిణామాలు కూడా గణనీయంగానే ఉంటాయి. కొన్ని వేల గోల్డ్ షాపులు దెబ్బతింటాయి. వేలాది మంది ఉద్యోగాలకు గండం ఏర్పడుతుంది. ఇన్నేళ్లుగా ఆత్మనిర్భర్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న విధానాలు పెద్దగా ఫలించడం లేదని ఆయన చెప్పినట్లుగా ఉందన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. గోల్డ్ బాండ్ల పేరుతో ప్రజల నుంచి నిధుల సేకరణ కూడా ఫలితం ఇవ్వలేదన్న అభిప్రాయం కలుగుతోంది. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలని, దుబారాను అరికట్టాలని ఆయన అంటున్నారు. బాగానే ఉంది, కానీ తమ మిత్రపక్షమైన
ఆయన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో ఎన్ని వేల కోట్ల అప్పు చేస్తున్నది మోడీకి తెలియదా? అక్కడ నిర్మాణాల కోసం ఈ మధ్య కొన్ని కోట్ల లీటర్ల డీజిల్ ను మళ్లించి యత్నం చేయడంపై కేంద్రం అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టి పొదుపుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పి ఉంటే బాగుండేది కదా. హైదరాబాద్ లో స్వయంగా చంద్రబాబు ఇంటికి ప్రధాని వెళ్లారు కదా. ఆ సందర్భంలో ఏపీలో జరుగుతున్న దుబారా గురించి కూడా సలహా ఇచ్చి ఉంటే బాగుండేదేమో. చదరపడుకు 18,000 రూపాయల వరకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వంగా ఏపీ రికార్డు సాధిస్తోంది. ఈ నిర్మాణాల్లో ఎన్ని రకాల సరుకులను విదేశాల నుంచి తెప్పిస్తారో తెలియదు. ఒక అద్దాలకే 2,540 కోట్ల రూపాయలు వెచ్చించబోతున్నారే, అవన్నీ ఇండియాలో తయారయ్యేవా లేక దిగుమతి చేసుకోవాల్సి ఉంటుందా? వంట నూనెల వాడకం తగ్గించుకోవాలని కూడా మోడీ సలహా ఇచ్చారు. ఇన్నేళ్ల స్వతంత్ర భారత పాలనలో వంట నూనెల విషయంలో కూడా దేశం స్వయం సమృద్ధి సాధించలేకపోవడం ఓ రకంగా అవమానమే అనుకోవాలి. రైతులు యూరియా వాడకం తగ్గించాలని అన్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం 3 ఏళ్లుగా సాగుతోంది, త్వరలో ముగుస్తుందని చెబుతున్నారు. ఈ దశలో యూరియా గురించి మోడీ జాగ్రత్తలు చెబుతున్నారు. సేంద్రీయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువులు అందుబాటులో ఉంటే రైతులు తప్పనిసరిగా మార్చుతారు. అది చేయకుండా యూరియా వాడవద్దంటే పంటలు సరిగా పండకపోతే రైతులకు కలిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ప్రజలు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు. అదేదో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి ఉండాల్సింది. ఈ మధ్యకాలంలో చిత్రమైన ట్రైనింగ్ల పేరుతో మంత్రులు, అధికారులను బృందాలుగా సింగపూర్ పంపుతున్నారు. దీనివల్ల ఏపీ కలిసి వచ్చేది ఏముందో ఎవరికీ తెలియడం లేదు. ప్రభుత్వ ఖజానాపై కోట్ల రూపాయల భారం పడుతోంది. వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ మీటింగ్ల గురించి కూడా ప్రధాని సూచన చేశారు. ఇప్పటికే అలాంటివి జరుగుతున్నాయి, కానీ వాటి వల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మామూలు రోజుల్లో ప్రధాని ప్రజలకు ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటే తప్పక చిత్తశుద్ధి అర్థమవుతుంది. కానీ ఎన్నికల సమయంలో ఒక రకంగా, ఆ తర్వాత మరో రకంగా వ్యవహరిస్తుండడమే విమర్శలకు దారితీస్తోంది. గుజరాత్ సీఎం గా ఉన్నప్పుడు డాలర్తో రూపాయి విలువను పోల్చి విమర్శలు చేసిన మోడీ అప్పటికన్నా రూపాయి విలువ దాదాపు డబుల్ తగ్గినా ఇంతవరకు మాట్లాడలేదు. ప్రధాని చెప్పిన నవసూత్రాలపై లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది మోడీ ప్రభుత్వ వైఫల్యమని, ప్రధాని అయిన 12 ఏళ్లకు ఈ స్థితికి దేశాన్ని దిగజార్చారని ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పుడో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ యుద్ధం, కరువు పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు వారానికి ఒక పూట ఉపవాసం చేయాలని విజ్ఞప్తి చేశారు. దాన్ని తొలుత ఆయన తన కుటుంబం నుంచే ఆచరించి చూపారు. తద్వారా దేశభక్తి అంటే ఏమిటో తెలియజేశారు. అలాగే ముందుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు దేశభక్తిని నిజమైన రీతిలో ఆచరించి అప్పుడు ప్రజలకు చెబితే ఆదర్శవంతంగా ఉంటుంది కదా.